చేసుకుంటాం అన్నమాట. నేను అప్పుడు ఆయన బిడ్డలు పంపించి ఇక్కడ సువార్త 3 వారాలు బట్టి జరిపిస్తున్నాడు. నాకు అదే ఆలోచన ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంతగా దేవుడు మనల్ని గుర్తు పెట్టుకుంటున్నాడు, కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి గత వారం అమ్మగారు చెవులు చేసి ప్రార్థన చేశారు, కానీ అప్పటి నుంచి కొంచెం వినిపిస్తుంది నాకు. అందరం ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేశాను. చిన్న సాక్ష్యం దేవుడా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీటి ఊట ఆ పక్కనే ఉంది కానీ తను చూడలేకపోతుంది. ఏడుస్తుంది. తన కుమారుని కూడా పక్కన పడేస్తుంది. ఈ పిల్లవాడిని చావు నేను చూడలేను. అరణ్యంలో ఉంది, ఎక్కడ కుక్క నీళ్ళు దొరకట్లేదు, తినడానికి ఆహారం లేదు. ఇంకా ఈ బిడ్డ చావు నేను చూడలేనని ఆ బిడ్డను ఒక పక్కన పాడేసి వెళ్ళిపోయి ఇంకో దగ్గర ఏడుస్తా ఉంది. ఆ ఏడుపు ఎవరు చూశారు? అబ్రాహం చూసారా ఏడుపు? అరణ్యంలో ఎవరైనా ఉన్నారా ఆ ఏడుపు చూడటానికి? అని ఆకాశమందున్న దేవుడు హాగరు అని పిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పక్కనున్న నీటి ఊటను చూడండి. ఆ పక్కనే నీటి ఉంటుంది. ఆ నీటి ఊటను తెరిచి తను తాగి తన కుమారుడిని తాగించి ఇద్దరు కూడా బ్రతికారు. దేవునికి స్తోత్రం. ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు పిల్లరా, మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు. మన ఇంటిలోనే దాస్తాడు, మన ఒంటిలోనే దాచాడు. ఆ మేలు తీసి నీకు ఇస్తాడు, నేను ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం. ఆయనను నమ్మిన వారికి ఖచ్చితంగా రక్షణ అనుగ్రహించబడుతుంది. ఆయన దేవుడు అని ఎంతమంది అంగీకరిస్తారో వారందరికీ కూడా దేవుని రక్షణ నిత్య జీవం. కాబట్టి యేసయ్యను నమ్మండి, రక్షణ పొందండి. యేసయ్య మీద ఆధారపడండి. అయ్యా నిన్ను కలిగి ఉంటానయ్యా, నీవే నాకు ఆశ్రయం, నిన్ను మాత్రమే నాకు విన్నాను, నా కుటుంబాన్ని బాగు చేయి, నాకు రక్షకుడుగా ఉండాలి. ఇది నాన్న ప్రార్థన చేసుకుందాం అందరం. దేవుని శరణిస్తున్నావు కనుక ప్రభా, ఎవరికి ఎటువంటి వ్యాధులతో ఉన్నారో ప్రభా, ఎవరు ఎలాంటి బాధలతో ఉన్నారో ప్రభా, ఎవరు ఎలాంటి కష్టాలతో ఉన్నారో ప్రభా, ఎవరు ఎలాంటి శ్రమలతో ఉన్నారో ప్రభా, ఎవరు ఎలాంటి ఇబ్బందులతో ఉన్నారో ప్రభా, వారి పట్ల